ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా ఉండాలని ప్రతిదినము నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు మనం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దామండి. అంటే గుండె జబ్బులు ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీరు కూడా నాతో పాటు నా ప్రార్థనలో ఏకీభవించండి. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగండ మహోన్నతుడా యేసయ్యా, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు నాయనా. తండ్రి, ఇదిగో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నాయనా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృప లేనిదేనైనా మేము బ్రతుకులేము నాయన. అయా మీ దయ, మీ జాలి, మీ ప్రేమను బట్టే నాయన మేము ఇంకా సజీవులుగా ఉన్నాము తండ్రి. ఎంతమంది దీని ముందు చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టారో ప్రభా, మమ్మల్ని అయితే నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇదిగో ఈ రీతిగా నాయన మీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయం కొరకే మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినము నాయన గుండె జబ్బులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తుండగా నాయన అయా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా నాయన ఇదిగో గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవుడు నీవే అని చెప్పావు ప్రభా. దేవా నాయన వారి గుండెని మీరు ముట్టండి నాయన. అయా ఎవరైతే నాయన ఈ హోస్ట్ అంటే ఇచ్చుకొని ఉన్నారో ప్రభా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతే నాయన ఆపరేషన్ చేయాలని చెప్పారో అటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారందరికీ నాయన ఆపరేషన్ అయినా సక్సెస్ అవునట్లుగా కృప చూపండి నాయన. అయా తండ్రి, ఇగో చేయించుకున్న వారికి నాయన సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత మీ నామంలో కలుగునుగాక. యేసయ్యా నాయన యాంజియోగ్రామ్ చేయించుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డలను కూడా మీరు దర్శించండి నాయన. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభా. యేసయ్యా తండ్రి, ఇదిగో నా యొక్క వాల్వ్స్లో నాయన బ్లాకేజెస్ ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా మీ యొక్క రక్తాన్ని కార్చండి ప్రభా. అయా నాయన మీ యొక్క రక్తాన్ని వారి మీద ప్రోక్షించి నాయన అయా ఎక్కడైతే బ్లాకేజ్లోనే వాటన్నిటినీ నాయన మీ నామంలో నాయన నిర్మూలన చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. యేసయ్యా గుండెకు హోల్స్ ఉన్న బిడ్డలు ఉంటారు ప్రభా, వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. తండ్రి నాయన హోల్స్ నాయన మీరు పూడ్చమని వేడుకుంటున్నాను ప్రభా. అయా మీ సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు కన్నీరు కార్చినప్పుడు నాయన నీవు నమ్మదగిన దేవుడు నాయన. మా కన్నీరు చూచి నాయన మా కన్నీరు తుడిచే దేవుడు ప్రభా. మా కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు నీవే తండ్రి. యేసయ్యా ఆ బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. ఆ బిడ్డలు మీరు దర్శించండి నాయన. నీవు ఆయుష్ ఇస్తేనే మేము బ్రతకగలము ప్రభా. తండ్రి, హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగినప్పుడు నాయన 15 సంవత్సరముల ఆయుష్ నీవు ఇచ్చి ఉన్న దేవుడు ప్రభా. దేవా ఈ బిడ్డలకు మీరు ఆయుష్ని దయచేయండి నాయన. అయా తండ్రి మీరే కృప చూపండి నాయన. వారి ప్రతి దోషాన్ని మీరు క్షమించండి, వారి ప్రతి అవిధేయతని మీరు క్షమించండి ప్రభా. అయా నాయన వారందరూ కూడా నాయన యథార్థ హృదయముతో మీ సన్నిధిలో మొరపెట్టేవారిగా చేయండి ప్రభా. దేవా ఇదిగో నాయన మీ సన్నిధిలో ప్రభా వారు నాయన నిందారహితులుగా ఉండినట్లుగా కృప చూపండి నాయన. ఎవరైతే నిజముగా నాయన వారికి స్వస్థత కావాలని కోరుకుంటున్నారో ప్రభా వారందరికీ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం మీ నామంలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ఈ రీతిగా నాయన మేమందరము కూడుకొని ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టడానికి నాయన ఇదిగో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో కూడా ప్రభా అనారోగ్యంతో ఉన్నవారు ఉంటారు నాయన, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో మేము ఇతరుల కొరకు ప్రార్థిస్తుండగా మా కుటుంబాల్లో కూడా మీరు స్వస్థతలు దయచేయండి ప్రభా. యేసయ్యా హాస్పిటల్స్లో ఎంతమంది అయితే నాయన ఇదిగో ఈ గుండె జబ్బులతో గుండె ప్రాబ్లమ్స్తో ఉన్నారు ప్రభా, వాళ్ళందరినీ మీరు దర్శించండి. వారికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు మంచి జ్ఞానమును దయచేయండి ప్రభా. వారికి సేవ చేస్తున్న నర్సుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా మా దేశంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళందరినీ మీరు రక్షించండి. అంత్య దినములలో అనేకుల మీద మీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావు కదా ప్రభా. వీరందరి మీద మీ ఆత్మను కుమ్మరించండి నాయన. అయా వీరిని స్వస్థపరిచి ప్రభా మీ ఆత్మ కార్యము జరిగించండి. మీ శక్తిని నాయన వారిలోనికి పంపండి ప్రభా. దేవా మీరే కృప చూపండి.
అయ్యా స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పావు కదా ప్రభా. మీరు స్వస్థపరచండి దేవా. ఇదిగో స్వస్థత మీకు శీఘ్రముగా లభించునని చెప్పావు కదా. మీరు సహాయము దయచేయండి అయ్యా నాయన మా కొరకు ప్రభా. ఇదిగో నాయనా మీరు నాయనా ఇగో సిలువలో ఆ యొక్క రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభా. అయా నాయన మా పాపముల కొరకు మా దోషముల కొరకు నాయనా నీవు సిలువలో నాయన నీ ప్రాణాన్ని అర్పించావు ప్రభా. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదని చెప్పిన దేవా తండ్రి నాయన మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభా ప్రతి బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని మీరు కలిగించమని ప్రభా. వారు ఏవే వ్యాధులతో పట్టబడి ఉన్నారో ప్రభా, ఎంతకాలం నుంచి నైనా వ్యాధులతో ఉన్నారో ప్రభా దేవా అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారి నిస్సహాయ స్థితిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మీ సన్నిధిలో నాయన ఇదిగో మొరపెట్టేవారిగా చేయండి ప్రభా. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని నాయన కేకలు వేసినప్పుడు అయ్యా నీవు చూచావు, నీవు కరుణించావు కదా ప్రభా, స్వస్థపరిచావు కదా ప్రభా. అలాగే నాయన ఈ బిడ్డలు కూడా ప్రభా మీ వైపు చూస్తుండగా నాయన ఈ బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని మీ నామంలో కలిగించమని మా ప్రార్థనని మీ సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతో ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీ బంధువుల్లో మీ కుటుంబాల్లో అనారోగ్యంతో ఉన్న ఎవరైనా ఉంటే వారి గురించి నాకు కామెంట్ పెట్టండి, నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మనం అందరం కలిసి అనేకుల కొరకు ప్రార్థన చేసి దేవుని కొరకు వాళ్ళందరినీ మనం నడిపించేవారిగా ఉన్నాం. ఆమేన్.